జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వృద్ధురాలు బాలమ్మ అనేటువంటి వృద్ధురాలు పురుగుల మందు సేవించి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయితే స్థానిక జగిత్యాల పట్టణానికి చెందిన అశ్విని అనేటువంటి మహిళ తన వద్ద 5 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయలు అధిక వడ్డీ పేరుతో తీసుకొని మోసం చేసింది. చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గమనించినటువంటి పోలీసులు హుటాహుటిన ఆమెను జిల్లా ప్రధాన ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఆమె ఫిర్యాదుతో ఈ నెల 17వ తేదీనే కేసు నమోదు చేశామని పోలీసులు తెలుపుతున్నారు. మొత్తానికి స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళడం తీవ్ర కలకలం రేపుతోంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అయితే ఇప్పటికే జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ క్షేత్రము అగ్రికల్చర్ యూనివర్సిటీ చెప్పింది, దాదాపు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. మరొక ప్రధాన వార్త, కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే రానున్న పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో అలాగే ఇప్పటికే స్కూళ్ళకు సెలవు రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కూడా కొండగట్టు ఆంజనేయ క్షేత్రాన్ని అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తుల తాకిడైతే పెరిగింది. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి అలాగే అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. మరి పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని భక్తులు వచ్చినటువంటి వారైతే కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో విషాదం అనుకుంది. గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 3 కార్మికులు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొక 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాయిలర్లు ఒకదాని వెంట ఒకటి అంటుకొని ఆయిల్ లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కూడా యాజమాన్యం చెప్తా ఉన్నారు. కార్మికులు మాత్రం కంపెనీ యొక్క నిర్లక్ష్యపూరిత వైఖరి వలన ఈ ప్రమాదాలు చూసుకుంటున్నాయని కూడా వాళ్ళ సందర్భంగా వాపడం జరిగింది. ఇప్పటికైనా సరే గాయపడ్డ వారికి న్యాయం చేయాలి, చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కూడా కంపెనీ ముందు ఆ కాటేపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. ఈరోజు జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించినటువంటి క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అనురాధ ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు. పదవులు ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా మహిళల్ని అవమానపరుస్తున్నారంటూ కూడా ఆమె ఈ సందర్భంగా వాపోవడం జరిగింది. పీసీసీ నుంచి ముఖ్య నాయకులు వచ్చారు, వారు ముందే తమ నిరసన వెలగెక్కడం జరిగింది. అయితే పార్టీలో కొత్తగా వచ్చిన మాత్రమే పెద్దపీట వేస్తూ ఉన్నారు, పార్టీ జెండా మోసి కష్టపడ్డ వారికి ఎలాంటి పదవులు రావట్లేదంటూ కూడా ఆమె వాపోవడం జరిగింది. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు ఎవరిని కూడా గౌరవించట్లేదు, పాత కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె సందర్భంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు సభ అంతా కూడా గందరగోళం చోటు చేసుకోవడంతో సభ మధ్యలోనే వాయిదా వేసుకొని పీసీసీ నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో నిర్వహిస్తున్నటువంటి భూభారతి కార్యక్రమం రసభాసగా మారింది. అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో చింతలపాలెంకి సంబంధించినటువంటి ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు కూడా అక్కడ చేరుకొని ఒకరు పెట్రోల్ డబ్బాతో ఒకరు పురుగుల మందు డబ్బాతో అక్కడ నిరసన కార్యక్రమం దిగారు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. తమ భూముల్ని కొల్లగొట్టేలాగా ఇతర వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా అక్కడ ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యారు, కుట్ర చేస్తున్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా కలెక్టర్ ముందు వాపోవడం జరిగింది. భూభారతి చట్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, ఒకరి పేరు మీద ఉన్న భూమి ఒకరి పేరు మీదకి ఎక్కించేలాగా అలా ఆప్షన్ ఉన్నాయంటూ కూడా వాళ్ళ సందర్భంగా నిరసన కార్యక్రమం దిగడం జరిగింది. ఇప్పటికైనా సరే తమకు న్యాయం చేసేలాగా తమ భూమిని తమ పేరు మీద ఎక్కించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేశారు. భూభారతి కార్యక్రమం మొత్తం రసాభాసగా మారడంతో సభను మధ్యలోనే వాయిదా వేసుకొని కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రోజురోజుకు రచ్చరచ్చగా మారుతుంది. ప్రజానీకం అంతా అధికారులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు అనర్హులకు ఇండ్లు పెడుతున్నారంటూ బట్టి విక్రమార్క నియోజకవర్గం అనేటువంటి మధిర కాన్స్టిట్యున్సీలోని బోనకల్ మండలం ఎల్గోవిందాపురంలో అధికారులతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ
అర్హులకు దక్కాల్సినటువంటి ఇందిరమ్మ ఇళ్లను అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఎట్లిస్తారు, పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇండ్లు కేటాయించారా తప్ప ఇష్టానుసారం ఇవ్వద్దు అంటూ ఇందిరమ్మ కమిటీల జోక్యం ఎక్కువైందంటూ బోనకల్ మండలం ఎల్గోవిందపురం గ్రామస్తులు అధికారులు నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న ఇదే బట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురంలో అధికారులను నిర్బంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇవాళ చినకోరికొండలో కూడా ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కేటాయిస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రజలు నిరసనకు దిగారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు వ్యవహారం రాజకీయ జోక్యంతో రచరచగా మారుతుంది. ఇక కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తున్నారు. గత 18 రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అట్లాగే సింగరేణి సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు చెల్లించాలని చెప్పి వైద్య సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు. 18 రోజులుగా సమ్మె చేస్తున్నామని, జీవో నెంబర్ 22ను అమలు చేయమని హైకోర్టు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ఇప్పటివరకు ఆ జీవో 22ను అమలు చేయడం లేదని, కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలు పెంచాల్సినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ సింగరేణి సంస్థ కానీ చొరవ చూపడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. తక్షణం జీవో 22ను అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు దక్కాల్సినటువంటి న్యాయమైనటువంటి జీతాల పెంపు, ఇతర సదుపాయాలు కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సింగరేణి సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సుప్రబజార్ సెంటర్లో సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ నేతృత్వంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. కగార్ పేరుతో అమాయక మావోయిస్టులను మట్టుపెట్టొద్దు, మావోయిస్టులతో పాటు సాధారణ ఆదివాసీ గిరిజనులు చచ్చిపోతున్నారు, వారందరినీ కూడా కాపాడాల్సిన అవసరం ఉందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు నిలుపుదల చేయాలంటూ మాస్లైన్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అటు మనుగూరులో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందాలింగయ్య దొర కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఖచ్చితంగా కగారు నిలిపేయాలన్నారు. ఇటు మావోయిస్టులు అటు పోలీసుల దాడులతో అమాయకమైనటువంటి గిరిజనులు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మావోయిస్టులు దిగిరాకపోతే వారి మీద కాల్పులు జరపడంలో అర్థం ఉంది తప్ప మావోయిస్టులు దిగొచ్చి తాము శాంతి చర్చలకు సిద్ధమని పదే పదే చెప్తున్నప్పుడు కూడా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులను మట్టుపెట్టడం ముమ్మాటికి తప్పేనన్నారు. తక్షణం కగారును నిలిపేయాలని చందాలింగయ్య దొర డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని మిడతల దాడితో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలానికి సంబంధించినటువంటి శేషగిరి నగర్ వాసులు హడలిపోతున్నారు. పెద్ద పెట్టిన సౌండ్ చేస్తూ పక్కనే ఉన్నటువంటి నర్సరీ పక్కన ఉన్నటువంటి జామాయిల తోటలో వాలినటువంటి ఈ మిడతలను చూసి లోకల్ రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ పంటలను నాశనం చేస్తాయో, ఎక్కడ పండ్ల తోటల మీద దాడి చేస్తాయో, కూరగాయలు ఇతర తినుబండాలకు సంబంధించినటువంటి వాటి మీద దాడి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ పెద్ద పెట్టిన శబ్దాలు చేస్తుండడంతో ఆ దారి వెంట వెళ్తున్నటువంటి ప్రజలు అట్లాగే రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటి నుంచి చేస్తున్నప్పటికీ కూడా వాటిని ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు. వాళ్ళు టీవీ ఛానళ్లలో వార్తలను చూసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని కీచురాళ్ళు అంటారని, పెద్ద ఎత్తున సౌండ్ చేస్తాయి తప్ప వీటి వల్ల నష్టం లేదని చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అపోహ తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఇవి కేవలం అక్కడ గుడ్లు పెట్టుకొని తమ సంతతిని ఉత్పత్తి చేసుకుంటాయని, పెద్ద చెట్లకు కానీ పంటలకు కానీ నష్టం చేయమంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ఉన్నటువంటి రైతులకు ఇతర ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధర్మారం మండలం కేంద్రంలో ఉన్నటువంటి పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధర్మారం మండలంలో ఉన్నటువంటి కీలా వనపర్తి, బొట్ల వనపర్తి, అలాగే షాయంపేట, నందిమేడారంలో గ్రామాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్ళి నేరుగా రైతులకు కొనుగోలు పైన ఉన్నటువంటి అది ఏ విధంగా జరుగుతుందని నేరుగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కూడా మాట్లాడుతూ వాళ్ళకు తూకానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేనప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, అలాగే డబ్బులు కూడా వెంటనే అకౌంట్లో జమ అయ్యేలా చూడాలంటూ కూడా రైతులు కలెక్టర్ని కోరారు. దానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించినటువంటి అధికారులను కూడా జిల్లా కలెక్టర్ అప్పటికప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఉన్నటువంటి కిలా వనపర్తి గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డును పరిశీలించారు. అనంతరం రోగులతోటి మాట్లాడి రోగులకు అందుతున్నటువంటి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఎన్సిడి రిజిస్టర్ను కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేయాలంటూ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీల యొక్క రిపోర్టును ఎప్పటికప్పుడు కూడా పూర్తి స్థాయిలో రికార్డు మెయింటైన్ చేయాలంటూ కూడా ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అక్షయ తృతీయ సందర్భంగా ఇతర ప్రాంతాల్లో బంగారు దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతుండగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రము పత్తి విత్తన దుకాణాలు పత్తి రైతులతో కిటకిటలాడాయి. ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ సందర్భంగా పత్తి రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు పత్తి విత్తనాలను కొనుగోలు చేసి భూమిలో నాటితే పత్తి దిగుబడి అధికంగా వస్తుందని, అలాగే పంట దిగుబడులు పెరుగుతాయని, అలాగే మంచి వర్షాలు పడతాయని ఇక్కడి పత్తి రైతుల నమ్మకం. అందుకనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో ఉన్న పలు ఫర్టిలైజర్ కేంద్రాలు, అలాగే పత్తి విత్తన కేంద్రాలలో పత్తి రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా పత్తి రైతులు మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేయడము ఆనవాయితీగా వస్తుందని, అందుకనే ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తామని, ఈసారి సంవత్సరం కూడా వర్షాలు బాగా పడాలని, పత్తి దిగుబడులు మంచిగా రావాలని, పత్తి పంట మంచిగా పండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్టు రైతులు తెలిపారు. అయితే పత్తి విత్తనాల ధరలు పెరగడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పత్తి విత్తనాల ధర పెరిగిందని, పత్తి విత్తనాల ధరను తగ్గించాలని రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖానాపూర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గత 3 రోజులుగా ధాన్యం రైతులు తమ పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ధాన్యం వరి కొనుగోలు కేంద్రాలలో నిలువులా రైతులను దోపిడీ చేస్తున్న అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తరుగు పేరిట రైస్ మిల్లర్లు నిలువులా మోసం చేస్తున్నారు. క్వింటాలకు దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు తీయడంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ ఆందోళనను వెలుబుచ్చిన రైతులను మాత్రము ప్రభుత్వం కానీ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్ల దోపిడీని నిలిపాలని, లేదంటే తాము ఆందోళన చేయక తప్పదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే బాసర్లోని అమరవారి పుణ్యక్షేత్రం అక్షయ తృతీయ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బాసరకు భక్తులు తరలి వచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్షయ తృతీయ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే శుభం జరుగుతుందని, వారికి మంచి జ్ఞానం అవుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్లో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేశారు. నిన్న బొలెరో వాహనం ఢీకొనడంతో 2 నర్సింగ్ విద్యార్థులు మృతి చెందారు. వారికి ఎక్స్గ్రేషియాతో పాటు గాయపడిన వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ నిర్మాణం, అప్పటి వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. నర్సింగ్ కళాశాల అధ్యాపకులు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వనపర్తి జిల్లా కేంద్రం భగీరథ చౌరస్తాలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేశారు. రాజనగరం గ్రామానికి చెందిన వడ్లు 20 రోజులుగా కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. దీంతో కొత్తకోట వనపర్తి వెళ్లే రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు రైతన్నను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. పలు మండలాల్లో ఇవాళ ఉదయం నుంచి అకాల వర్షాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు మాత్రం తెరిచామంటే తెరిచామన్నట్టుగా ధాన్యపు కొనుగోలు సెంటర్లను తెరిచారే తప్పితే నెల రోజుల నుంచి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయక రైతాంగం అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు దొడ్డు ధాన్యానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కొన్ని సెంటర్లకు ఇప్పటికీ కూడా బిల్లులను కేటాయించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు అకాల వర్షాలు కురిసి తమ పంట నష్టపోతుందన్నటువంటి ఒక గందరగోళంలో అయితే రైతన్న కనిపిస్తున్నాడు.
వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వర్ధనపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా ఆందోళన ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఐకేపీ సెంటర్ ఆ గ్రామానికి కేటాయించలేదని ఇల్లంతా అదేవిధంగా కుమ్మరిగూడెం గ్రామాలకు సంబంధించినటువంటి రహదారి మీద ఆ రైతాంగం అంతా కూడా ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2019 నుంచి ప్రతి ఏటా కూడా ప్రతి సీజన్లోనూ ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి తమ దగ్గర నుంచి ధాన్యం కొనేవాళ్ళని, ఈ సంవత్సరం ఒక స్పష్టత లేదని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపటిలోగా ధాన్యపు కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటితో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఆ రైతాంగం అంతా కూడా హెచ్చరిస్తోంది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్య వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మే నెల మొత్తం కూడా గత 10 ఏళ్ల నుంచి కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మే నెల మొత్తం కార్మిక మాసోత్సవాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాటు ఏదైతే కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా కార్మికుల హక్కులకు సంబంధించి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు కేంద్రం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలైన 4 చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లో అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నెల రోజుల నుంచి ధాన్యం అంతా కూడా తీసుకొచ్చి ఐకేపీ అదేవిధంగా పిఎస్సిఎస్ కేంద్రాల్లో పోసుకొని వాటిని నిలుపుతూ ఉన్నామని, వాటిని ఆరబోస్తూ ఉన్నామని అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఇదేం ప్రభుత్వం ఉన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తమవుతూ ఉంది. ఆ ధాన్యం తడుస్తూ ఉంది, ఆరబోసుకుంటా ఉన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి అయితే కనీసం తేమ శాతాన్ని చూసేందుకు కూడా అధికారులు రావడం లేదని ఈ సందర్భంగా రైతాంగం అంతా కూడా మండిపడుతోంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే మధ్యాహ్నం తర్వాత ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలోని పలు చోట్ల అకాల వర్షం కురవడంతో రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని పలు చోట్ల కూడా భారీ గాలులతో కూడినటువంటి అకాల వర్షం కురిసింది. దీంతో పంట చేలన్నీ కూడా కొన్ని ధ్వంసమయ్యాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అకాలంగా కురిసినటువంటి వర్షానికి అక్కడ అమ్ముకోవడానికి తీసుకొచ్చినటువంటి మొక్కజొన్నలు ఏవైతే ఉన్నాయో అవి ఆరబోసినటువంటి క్రమంలో ఒక్కసారిగా అనుకోకుండా అకాల వర్షం కురవడంతో అవి తడిసి ముద్దై నీటి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు ఆ వర్షంలో సైతం బ్యాగులోకి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అకాల వర్షం కురవడంతో తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొని ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం తర్వాత అకాల వర్షం కురవడంతో పాటు భారీ గాలులతో కూడినటువంటి వర్షం పలు చోట్ల కూడా కురిసింది. దీనికి తోడు పిడుగులు కూడా అక్కడక్కడ పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఎస్ఎల్బిసి అవుట్లెట్ మన్నెవారిపల్లి సమీపంలో పిడుగు పడడంతో సాయిలు చెందినటువంటి 24 మేకలు అక్కడికక్కడే మృతి చెందడంతో ఆ రైతు లబోదిబోమంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అకాలంగా పిడుగు పడడంతో విలువైనటువంటి 24 మేకలు చనిపోయాయని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ అకాల వర్షాలు, అకాల గాలులతో పాటు పిడుగులు కూడా పడుతుండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ మొత్తంగా వాళ్లకు జరిగిన నష్టాన్ని అయితే ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పేసి మాత్రం రైతులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 60 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మృతదేహాలు చిక్కుకొని ఉన్నాయి. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. ఏదైతే డేంజర్ జోన్ లోపల 43 మీటర్లు ఉందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్య బృందాలు మొత్తం కూడా నిరంతరం కృషి చేసి అక్కడ పేరుకపోయినటువంటి శిథిలాలన్నీ కూడా తొలగించారు. అయితే డేంజర్ జోన్ వరకు క్లియర్ అయింది. కేవలం డీవాటరింగ్ పనులు మాత్రమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవటం లేదు. ఇప్పటికే సహాయక బృందాలు పెద్ద మొత్తంలో అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కేవలం 80 మంది మాత్రమే అక్కడ
పని చేయడానికి అన్నట్టుగా ఉన్నారు, కానీ అక్కడ పని చేయడానికి కూడా ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఒక డీవాటరింగ్ పని తప్ప వేరే పని లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు. అక్కడ పని పూర్తిగా బంద్ చేసినట్టు కానీ లేదంటే పనులు నడుస్తున్నట్టు కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది.